నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి. స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు సడన్గా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఈ డిస్ట్రాక్షన్కి సమ్ ఎడిక్షన్స్ కూడా కారణమవుతూ ఉంటాయి. ఈ ఎడిక్షన్స్కి డిస్ట్రాక్షన్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు రీచ్ అవ్వాల్సిన గోల్స్కి రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఈ డిస్ట్రాక్షన్స్ని కానీ ఎడిక్షన్స్ని కానీ తప్పించుకుని ముందుకు ఎలా వెళ్ళాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ రెడ్డి గారు, లైఫ్ కోచ్ అండ్ సాఫ్ట్వేర్ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, కంప్లీట్గా ఒక స్టూడెంట్ ముందుకు వెళ్ళాలి అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఈ డిస్ట్రాక్షన్కి కానీ ఈ ఎడిక్షన్స్కి కానీ మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఇవి కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఒకప్పుడు అండి మనకు ఈ టెక్నాలజీ అంత లేనప్పుడు రెండు పనులు ఉండేవి. ఒకటి చదువుకోవటము, లేదంటే ఇంట్లో ఏదైనా ఉంటే హెల్ప్ చేయటం, లేదంటే ఆడుకోవటం అంతే. చిన్నపిల్లలుగా స్టూడెంట్స్ లేదంటే ఆడుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా గర్ల్స్ తీసుకున్నాం అనుకోండి. గర్ల్స్ ఏంటంటే వాళ్ళు చదువుకుంటారు, లేదా ఇంట్లో మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు, మదర్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓకే. అబ్బాయిలు అనుకోండి, ఒకవేళ వ్యవసాయ కుటుంబం అనుకోండి, నేను అక్కడ నుండి వచ్చాను కూడా చెప్తున్నాను. వ్యవసాయ కుటుంబం అంటే ఏం చేస్తామంటే తండ్రికి కొంచెం హెల్ప్గా పొలంలో ఏదైనా సరే సాయం చేస్తాం అంతే. ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే చంటి పిల్లల్ని కూడా వాడికి గోరుముద్దలు తినిపించాలంటే కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి మొబైలో ట్యాబ్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. చంటి పిల్లాడికి గోరుముద్దలు మీరు తినిపించాలనుకుంటే కూడా తల్లిగా ఎవరైనా సరే వాళ్ళు ఒక ట్యాబ్ చూపించి, లేదంటే ఒక మొబైల్ చూపించి, ఏదో ఒకటి టీవీ చూపించి కనీసం వాళ్ళకి గోరుముద్ద తినిపించాలి. అంతకుముందు అయితే కనుక చందమామను చూపిస్తారు, నైట్ అయితే కనుక, పగలైతే కనుక ఏదో ఒకటి స్టోరీ చెప్పేసి పిల్లల్ని ఆడించి చేయించారు. సో టెక్నాలజీ మన లైఫ్లోకి వచ్చేసింది. దాన్ని సపరేట్ చేయడం మన వల్ల కాదు. దాన్ని అవాయిడ్ చేసేస్తాను నేను అనేది ఇది కొంచెం ప్రాక్టికల్ కాదనమాట. కాకపోతే ఏం చేయొచ్చు అంటే మీరున్న సిచ్యువేషన్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ దశలో ఉన్నారనుకోండి. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఏదో జాబ్స్ కోసమని. మీ మెయిన్ గోల్ ఏముండాలి అంటే జాబే ఉండాలి. ఓకే. మీరు జాబ్ మీ గోల్ అయినప్పుడు ఈ టైంలో పర్టికులర్ అట్లీస్ట్ 1 year 2 years స్పాన్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ ఆ టైంలో దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. 0 చేయమని చెప్తే అది వర్కౌట్ కాదు. అది వర్కౌట్ చేయలేరు కూడా వాళ్ళు. మనం ఒకవేళ 0 చేసేయండి, మీరు అసలు మొబైల్లో టచ్ చేయకండి అంటే కనుక అది వర్కౌట్ కాదు. కాబట్టి ఏంటంటే తగ్గించాలి. మ్యాక్సిమం ఎంత వెళ్తే అంత తగ్గించుకుని ట్రై చేయాలి. రెండవది కూడా ఒకవేళ ఏదైనా సరే మొబైల్ లాంటి టెక్నాలజీ ఉన్నా కూడా, మొబైల్ కానీ ఏదైనా సరే సోషల్ మీడియా కానీ టెక్నాలజీ ఉన్నా కూడా దాన్ని కూడా వీళ్ళ ప్రిపరేషన్కి ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రిపరేషన్కి ఉపయోగించుకున్న వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లోనే సరే మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కనుక ఐదర్ యూట్యూబ్ లేదా కనుక గూగుల్ చేసే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కంప్లీట్గా డిస్ట్రాక్షన్ అని కూడా చెప్పడానికి లేదు. కానీ వాళ్ళు ఉపయోగించే విధానం ఒకవేళ బాగాలేదనుకోండి దాన్ని, ఓకే, బాగాలేదంటే కనుక మరీ అంత నెగిటివ్ ఏం కాదు, నార్మల్ కూడా. ఈవెన్ కొన్ని ఎలా ఉంటాయంటే ప్రోగ్రామ్స్ వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తాయి. అది ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, మూవీస్ కావచ్చు, లేదంటే షోస్ కావచ్చు ఏదైనా కానీ. అప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఒక షో చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఓటీటీస్ ఉన్నాయి కొన్ని, నెట్ఫ్లిక్స్ లాంటివి కానీ, ఒక సిరీస్ స్టార్ట్ చేశారనుకోండి అది కంప్లీట్గా వెళ్తూనే ఉంటుంది. మీరు 1 day అయినా సరే 2 days అయినా సరే ఈవెన్ నైట్ అవుట్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. సో అది కొంచెము ఇబ్బందికరం. ఎందుకంటే మీ కెరియర్ మీకు ఏమైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. మీ గోల్ అయితే సెట్ చేసుకున్నారో ఆ గోల్కి వెళ్తున్నప్పుడు మీకు ఇది కొద్దిగా తగ్గించుకోవాలి. ఓకే. సో దానికి ఏంటంటే ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఫిజికల్గా, ఒకటి సైకలాజికల్గా. ఫిజికల్గా ఎలా ఉంటుందంటే మీరు ఫిజికల్గా హెల్దీగా ఉండాలి. ఫస్ట్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ, హెల్దీగా ఉండడం కానీ అదొకటి చాలా ఇంపార్టెంట్. మీరు హెల్దీగా లేరనుకోండి, మీరు ఎంత విల్ పవర్ ఉన్నా కూడా మీరు ఎక్కడ అచీవ్ చేయలేరు. విల్ పవర్ ఎంత ఉన్నా అచీవ్ చేయలేరు. కాబట్టి మీరు హెల్త్ పరంగా చూసుకోవాలి. మనం తిన్న ఫుడ్ని బట్టి కూడా ఒక్కోసారి ఏంటంటే కొంత ఫుడ్ తిన్నామనుకోండి ఏం చేస్తామంటే అది ఎలా ఉంటుందంటే కొద్దిగా లేజీ క్రియేట్ చేసేటువంటి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. కొంచెం తినగానే కొంచెం లేజీ అనిపిస్తుంది, నిద్ర అనిపిస్తుంది కొన్ని ఏదైనా సరే. కొంతమందికి అలాగా. ఇప్పుడు ఏంటంటే మాకు బాగా ఫేవరెట్ ఏంటంటే ఈ సంక్రాంతి రోజు చివరి రోజు ఏం చేస్తామంటే దోశ అండ్ నాటుకోడి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తింటే మేము రాత్రంతా నిద్రపోయినా కూడా మళ్ళీ నిద్రపోతాం. లేజీగా అనిపిస్తుంది, అది చాలా లేజీగా. అలాంటివి అంటే కొన్ని ఏముంటాయి జనరల్గా ఎగ్జాంపుల్ అలాంటి కొన్ని స్టూడెంట్ దశలో కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది ఒకటి. రెండవది ఏంటంటే ఫుడ్లో కూడా మనకి ఏంటంటే అండి కంప్లీట్గా పొట్ట నిండేంతవరకు తినకూడదండి, కడుపు నిండేంతవరకు తినకూడదండి, ఎప్పుడు తినకూడదు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అలా కడుపు నిండిపోతే కనుక బ్రెయిన్ పనిచేయడం ఆపేస్తుంది కాసేపటి వరకు. ఇది నేను చెప్తున్నది కాదండి, సైంటిఫిక్గా చెప్తున్నటువంటిది. ఏంటంటే పొట్ట కడుపు నిండిపోయింది అనుకోండి బాగా, అప్పుడు ఈ బ్రెయిన్ కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది. తగ్గితే ఏం జరుగుతుంది తెలుసా, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ రాదు. ఆటోమేటిక్గా ఒక 1 hour 2 hours టైం, ఒక టైం ఏదైతే ఉంటుందో ఆ టైం వాళ్ళకు వేస్ట్ అయిపోతుంది.
సో కాబట్టి ఎంత తినాలంటే కనుక అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే కనుక ఒక 3 పార్ట్స్ వరకు తినచ్చు, ఒక పార్ట్ వరకు ఖాళీగా వదిలేయాలి. అంటే ఒక 70-75% వరకు తినచ్చు. ఇంకొంచెం ఖాళీగానే ఉంచుకోవాలి తప్ప కంప్లీట్గా పొట్ట ఫుల్ అయిన తర్వాత తినకూడదు. అది కూడా చూసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి రాత్రి వరకు టైంని ఎలా మేనేజ్ చేసుకున్నా కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఏముంటుందంటే అండి, కొంతమంది అంటే వాళ్ళ స్ట్రెంత్ కూడా ఉంటుంది. వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే కొంతమందికి నైట్ బాగా చదవగలరు, పగలు చదవలేరు కొంతమంది. కొంతమంది ఏంటంటే అర్లీ మార్నింగ్ ఒక 3 అవర్స్ బాగా చదివేస్తారు, డేలో అసలు చదవలేరు కొంతమంది. సో ఇలాగా అంటే నా స్ట్రెంత్ ఏంటో కూడా నేను తెలుసుకోవాలి. జనరల్గా ఇప్పుడు చాలా అందరు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఒక బ్రహ్మముహూర్తం ఉంటుంది మార్నింగ్ టైంలో, అర్లీ మార్నింగ్ మీరు 4 o'clock లేవండి, లేదా 7 వరకు 4 to 7 వరకు, లేదా 6 వరకు మీరు ఏదైనా చదువుకొని ఉంటారు. వెరీ గుడ్. కానీ అది నాకు వర్కౌట్ అవుతుంది లేదని చూసుకోవాలి నేను. ఎందుకంటే నా ఎనర్జీ లెవెల్స్ ఒక రోజు అబ్జర్వ్ చేయండి, లేదంటే ఒక 2 days అబ్జర్వ్ చేయండి, ఒక 1 week అబ్జర్వ్ చేయండి. ఏం తెలుసా, ఈ రోజు నేను ఏ టైంలో చదువుతాను, ప్రొడక్టివ్గా ఏ టైంలో చదువుతానని చూసుకోవాలి. ప్రొడక్టివ్గా ఉంటుంది, టైం ఉంటుంది చదివేది. ఇప్పుడు నాకు తీసుకున్నాను అనుకో, నేను నైట్ బాగా చదువుతాను, నేను మార్నింగ్ చదవలేను, నేను నైట్ చదువుతాను. అప్పుడు నేను ఏం చేయాలి, నేను పగలంతా కొంచెం టైం అలా ఇలాగ మేనేజ్ చేసినా కూడా నైట్ టైం నేను చదువుకోవాలి. లేదు మీరున్నారనుకోండి, మీరు అర్లీ మార్నింగ్ 4 o'clock బాగా లేస్తారు, మీరు లేచి ఆ టైంలో బాగా యాక్టివ్గా ఉంటుంది, మీకు 4 to 8 or 7 బాగా చదువుతారు మీరు అనుకోండి, మీరు 4 to 7 తీసుకోవాలి. అది నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే మీకు మీరే చెక్ చేసుకోవాలి. ఓకే, రెగ్యులర్గా మీరు ఏ టైం చదువుతుంటే మీకు బాగా అర్థమవుతుంది, బుర్రకి ఎక్కుతుంది అని చూసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే 16 hours 18 hours లేదా చదవండి 14 hours అంటారు కదా. నేను దాంతో కొంత అగ్రీ చేయనండి. ఎలా అంటే మీరు క్వాలిటీ టైం ఎంత ఇస్తున్నారు మీరు, అండ్ మీరు చదివిన కాన్సెప్ట్ మీ బుర్రలోకి ఎంత వెళ్తుందని చూసుకోండి. అంతే తప్ప నా పక్కన వాళ్ళు, నా అన్ననో తమ్ముడో నా అక్కనో చెల్లెలు కాంపిటీటర్స్ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు 18 hours చదివారు కాబట్టి వాళ్ళకి వచ్చింది, నేను 6 hours చదువుతున్నాను, అలా కాదు. మీరు చదువుతున్న టైంలో మీకు మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, ఓకే, మీరు ఎంతలాగా అనలైజ్ చేయగలుగుతున్నారు ఆ కాన్సెప్ట్ని, ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే సార్ ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఒకటి ఇవ్వకుండా మల్టిపుల్ ఇస్తున్నారు, దాంట్లోనే ఫ్రేమ్ చేస్తున్నారు, అంటే 2-3 క్వశ్చన్ లాగా ఇస్తున్నారు కదా. అలా ఇచ్చినా కూడా మీరు దాన్ని అనలైజ్ చేసి ఆన్సర్ చేయగలరా? అప్పుడు మాత్రమే మీరు చదివిన చదువుకు మీకు వాల్యూ ఉంటుంది, అంటే మీరు బాగా చదివారు అన్నట్లు. అట్లా కాకుండా నేను కాన్సెప్ట్ ఏదో నాకు సిలబస్ ఏదో ఉంది నేను స్కెడ్యూల్ చేసుకుంటారండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినటువంటి ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఒక స్కెడ్యూల్ ఇక్కడ వేసుకుంటారు. ఏం తెలుసా, మార్నింగ్ 4 o'clock లేవాలి, ఖచ్చితంగా అది లేవలేరు, వాళ్ళు వేసేస్తారు స్కెడ్యూల్లో, ఖచ్చితంగా మిస్ చేస్తారు. అది అంటే చాలామంది చూసాను నేను, మిస్ చేస్తారు. ఇప్పుడు 4 to 7 వరకు నేను చదువుకోవాలని రాసింటారు, ఆయన లేవడం 4కి లేవలేరు, ఒక 6కి ఎప్పుడు లేసారనుకోండి, అప్పుడు ఆ 3 hours ప్రోగ్రామ్ ఆల్రెడీ పోయింది. ఒకటి 7 తర్వాత ఏమంటాడు, మొత్తం అంతా నేచర్ కాల్స్, తర్వాత ఇంకోటి అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటాడు, తర్వాత ఏంటంటే క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ అటెండ్ అవ్వాలంటాడు. అంటే మీ ప్రోగ్రామ్లో ఒకటి మిస్ అయిపోయింది, తర్వాత క్లాస్కి వెళ్ళి వచ్చారు, క్లాస్కి అయితే కంపల్సరీ వెళ్తారు. ఆల్మోస్ట్ నేను చూసిన ప్రతి ఒక్కరు క్లాస్ కంపల్సరీ అటెండ్ అవుతారండి. అంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోచింగ్ వెళ్తే వాళ్ళు అవుతారు. తర్వాత వీళ్ళు ఓన్గా వేస్తారు చూడండి ప్రోగ్రామ్స్, అవే ఫెయిల్ అవుతాయి ఎక్కువ. కారణం ఏంటంటే అండి, అక్కడ క్లాసెస్ చెప్తున్న వాటికి ఒక చిన్న భయం ఉంటుంది మన మైండ్లో, అది మిస్ అయిపోతే ఆ క్లాస్ నాకు మళ్ళీ తర్వాత రాదని. కానీ మనం ఓన్ అనుకోండి ఏముంటుంది తెలుసా, కొంచెం లిబర్టీ తీసుకుంటాం, సర్లే చూద్దాంలే మనమే కదా. ఇప్పుడు స్టూడియోకి మీరు పిలిచారనుకోండి, ఒక టైం నాకు ఇచ్చారనుకోండి, ఆ టైంకి నేను కంపల్సరీ రావాలని చెప్పి నేను కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటా. నా ఇంట్లో నాకు పెట్టారు షూట్ కాకుండా నార్మల్ ఏదో ప్రోగ్రామ్ ఉందనుకోండి, జనరల్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఎవరో సరదాగా కలుస్తున్న ఫ్రెండ్స్ అనుకోండి, సరే కాసేపు తర్వాత వెళ్దాంలే అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ లిబర్టీ తీసుకుంటాను, నాకు అంత ఇది అనిపించదు. ఇక్కడ కూడా అంతే, క్లాసెస్ కూడా వాళ్ళు అటెండ్ అవుతారు, కానీ వాళ్ళ ఓన్ ప్రోగ్రాంలోనే ప్రాబ్లం అవుతుంది. అది చెక్ చేసుకోవాలి. స్కెడ్యూల్ ఎలా వేసుకోవాలంటే మనకు పాసిబిలిటీ ఎంత ఉందని చూసుకోవాలి, మేము చేయగలమా లేదని చూసుకోవాలి, అది మాత్రం వేసుకోవాలి తప్ప పక్కనోడు వేసుకున్న స్కెడ్యూల్ తీసుకొని కాపీ కొట్టకూడదు. చాలామంది చేస్తారు అదే. ఏంటంటే అరే వాడు ఉదయం 4 గంటలకు స్టడీ చేశాక రాత్రి 10 వరకు నాకు స్కెడ్యూల్ వేసాడు, నేను కూడా అదే స్కెడ్యూల్ వేసుకుంటాను అనుకుంటాడు. వర్కౌట్ కాదండి. మీరు స్పెషల్, మీరే స్పెషల్. మీకు అంటే పక్కవాడి ఎబిలిటీ మీ ఎబిలిటీ సేమ్ ఉండాలని రూల్ లేదు. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు 2 things అర్థమయ్యాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ టైం, దాన్ని ఎలా మనం ఎంచుకోవాలి అంటే మనకి ఏ టైంలో చదువుతూ ఉన్నప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం కాన్సెప్ట్ అనేది చూసుకోవాలి. ఈ రెండు గట్టిగా పట్టుకున్నట్లయితే మన క్వాలిటీ ఆఫ్ టైం ని అండ్ మన ఎబిలిటీని మనం బాగా రీచ్ అవ్వగలుగుతాం. మీరు సక్సెస్ పీపుల్ ఎవరైనా సరే మీరు చూడండి, వాళ్ళు చేసిన పని మోస్ట్లీ ఇదే ఉంటుంది. ఎలా ఉంటుందంటే క్వాలిటీ టైం చెక్ చేసుకుంటారు, ఆ క్వాలిటీ టైంతో పాటు మీరు ఓకేనా ఎంత క్వాలిటీ టైం అక్కడ ఇచ్చారు, ప్లస్ మీ ఎనర్జీ ఎక్కడ ఉంది, మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, ఈ టైమింగ్స్ ఏదైనా ఉన్నాయి. ఓకే, ఒక్కోసారి ఏమవుతుందంటే సైకలాజికల్గా సండే అంటే కొంతమంది లేజీగా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఏమిటంటే సండే అంటే హాలిడే కొంతమంది ఏంటంటే ఎక్కువ
ఈ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ లేదంటే ఇట్లా చేసుకుంటూ ఈవెన్ అక్కడ కూడా మనం అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అందరూ వాళ్ళు కొన్ని డిఫరెంట్ ఏం కాదండి, అందరూ మనలాగంటూ వాళ్ళు వచ్చిన వాళ్ళే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు, ఈవెన్ మీరు తీసుకుంటే ఐఏఎస్ టాపర్స్ ఎవరైతే ర్యాంక్ 1 ఉన్న వాళ్ళు కూడా మీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మన కజిన్స్ ఎవరో మన వాళ్ళే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ టైంలో అట్లీస్ట్ ఆ టైంలో వాళ్ళ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. ఈవెన్ వాళ్ళ అకాడమిక్స్లో మీరు చూడండి, వాళ్ళు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో చాలా బాగా పార్టిసిపేట్ చేసి ఉంటారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. వాళ్ళు కాలేజ్ లైఫ్లో ఫెస్ట్లు కానీ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కడ మాత్రం వాళ్ళు ఫోకస్ చేస్తారు. మనకు ఆ ఫోకస్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఏదైనా ఒకటి కావాలనుకుంటే అది స్ట్రాంగ్గా డిజైర్ ఉంటే, మీకు అంటే ఒక గోల్ ఏదైనా ఉంటే మీకు ఆటోమేటిక్ మీకు తెలియకుండా మోటివేషన్ వస్తుంది. అలా కాకుండా ఉందనుకోండి ఏమవుతుంది తెలుసా, పక్కవాడు ఎప్పుడు తోస్తూ ఉండాలి మనల్ని. సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు నాకు అది ఖచ్చితంగా నేను అచీవ్ అవుతాను నా లైఫ్ ఎలా ఉంటుందని ఒక ఇమాజినేషన్ ఉండాలి కంపల్సరీ. ద గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఏవైతే చెప్పారో, ఓకేనా, ఆయన చెప్పినటువంటి ఒక వర్డ్ ఏంటంటే కనుక కళ్ళు కనండి దాన్ని సాకారం చేసుకోండి అన్నారు కదా. మన వాళ్ళు సగంలో ఆగిపోతారు, కళ్ళు కనే వరకు ఆగుతారు. ఓకే, కళలు కంటారు, ఖచ్చితంగా కళలు కంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది కళ. ఈవెన్ చిన్న పిల్లల్ని అడిగినా కూడా వాడు ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని ఒక చిన్న పిల్లని ఒక స్కూల్లో వెళ్ళిన పిల్లని అడిగితే కనుక నువ్వేమవుతావురా అని అంటే కనుక వాడు ఖచ్చితంగా ఏదో ఒక పేరు చెప్తాడు, ఖచ్చితంగా ఏదో ఒక ప్రొఫెషన్ చెప్తాడండి వాడు. ఎందుకంటే కనుక వాడు ఇంపాక్ట్ చేసేటువంటి సరౌండింగ్స్ ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనుకుందాం, లేదా ఆర్మీ ఆఫీసర్ అనుకుందాం, వాళ్ళ పిల్లలు మోస్ట్లీ అటువైపుకి వెళ్ళని ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పవర్ చూసింటారు. వాళ్ళు ఏదైనా పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి మీరు చూసింటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏకే ఖాన్ సార్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఆయనకు ఐఏఎస్ వస్తే కూడా ఆయన ఐపీఎస్ తీసుకున్నాడు వాళ్ళ అబ్బాయి. నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, నేను ఉన్నదాని ప్రకారం చూసిన ప్రకారం ఇంటర్వ్యూస్లో చెప్పిన ప్రకారం ఏంటంటే, ఏకే ఖాన్ ఉన్నారు కదా, ఆయన వాళ్ళ అబ్బాయి కూడా ఆయనకు ఐఏఎస్ వస్తే కూడా ర్యాంక్ వస్తే కూడా ఆయన ఐపీఎస్ఏ తీసుకున్నాడు. ఎందుకంటే కనుక వాళ్ళ ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఆయన చేసిన డెడికేషన్ కానీ ఆయన ఎంతోమందికి రోల్ మోడల్ ఏకే ఖాన్ సార్ అట్లా చాలామంది ఉన్నారు. అలా కొంతమందికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఏదో ఉంటుంది. కానీ దాన్ని అచీవ్ చేసుకోవాలంటే, అది రావాలంటే కనుక మీలోనే ఉండాలి తప్ప మీ పేరెంట్స్కో లేదంటే మీ పక్క వాళ్ళకు ఉంటే రాదు. మీ సెల్ఫ్ మోటివేషన్. బయట వాళ్ళ మోటివేషన్ ఎప్పుడు అవసరం అంటే చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు మాత్రమే అవసరం. ఒక సైకియాట్రిస్ట్ అయినా సైకాలజిస్ట్ అయినా ఎవరైనా సరే ఎప్పుడు అవసరం అంటే చాలా క్రిటికల్ పొజిషన్ మీరు బయటకు రాలేని పరిస్థితి ఉంటే మాత్రమే అవసరం తప్ప లేకపోతే ఏం అక్కర్లేదండి. మన ఓన్గానే మనకు అది కూడా నేనేమంటానంటే మోటివేషన్స్ కూడా చాలామంది ఏమంటారంటే సినిమాలు చూస్తూ లేదంటే ఇంకోదాన్ని చూసి మోటివేట్ అయిపోతూ అంటారు కదా, అది ఎక్కువసేపు ఉంటుంది. దయచేసి అలా పోవద్దు. మోటివేషన్ అంటే ఏంటంటే మీ గోల్కి మీరు టువర్డ్స్ మీరు ఎలా జర్నీ చేస్తున్నారో అది వస్తే ఆ జాబ్ వస్తే లేదంటే సో రీచ్ అవుతే మీ లైఫ్ ఎలా ఉండబోతుందని మీ ఇమాజినేషన్ ప్రకారంగానే మీరు వెళ్ళాలి తప్ప ఇంకొక దానికి వెళ్ళకూడదు. నేను సాఫ్ట్వేర్కి వెళ్ళే వాళ్ళని ఏం చెప్తానంటే, ఇంతకుముందు ఒక 15 years బిఫోర్ ముందు సాఫ్ట్వేర్ ఎవరైనా సరే మేము చేయాలని మేము ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటే ఏం చెప్తానంటే అప్పుడు ఫస్ట్ హైటెక్ సిటీకి వెళ్ళని చెప్తాను. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ నాకు రూమ్ ఉండేదండి. నా రూమ్లోకి ఎవరైనా సరే మాకు విలేజ్ రూరల్ ఏరియా వచ్చిన వాళ్ళు ఏరన్నా నేను సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే కనుక సరే వచ్చేసి నా రూమ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక డే పాస్ ఇచ్చేసి, ఓకేనా, నువ్వు మొత్తం అంతా తిరిగేసిరా, ఫస్ట్ ఎస్పెషల్లీ హైటెక్ సిటీ తిరిగిరా అని చెప్తాను. హైటెక్ సిటీలో ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఉంటారా అని చెప్తాను. ఉదయాన్నే వాళ్ళు కనీసం 9 లోపల అక్కడ ఉండమని చెప్తాను, సాయంత్రం 7 వరకు అక్కడ ఉండమని చెప్తాను. ఎందుకు అని అంటే అండి, ఆ లైఫ్ స్టైల్ చూస్తారు వాళ్ళు, ఆ బిల్డింగ్ చూస్తారు. ఇప్పుడు కాదండి, నేను చెప్పిన 15 years బిఫోర్. ఎందుకంటే అప్పుడు ఇంత లేదు. అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చే విధానం, వీళ్ళు రూరల్ నుంచి ఉంటారు కదా, వీళ్ళు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి వస్తుంది అరే నేను కూడా సాఫ్ట్వేర్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఎలా అయితే మన గ్లామర్ అవ్వాలి లేదు అనేది డిసైడ్ చేస్తుంది. ఒకటి ఉండదు ఏంటంటే అండి, అవ్వాలనుకున్నప్పుడు కూడా ఆ మోటివేట్ అవ్వాలి కదా, వాళ్ళు ఏదో ఒకటి మోటివేషన్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి డబ్బులో నేమో ఫేమో ఏదో ఒకటి మోటివేషన్ ఉంటుంది కంపల్సరీ. దాన్ని ఏదో ఒకటి మోటివేట్ చేస్తేనే ఆ లెవెల్కి వెళ్తాం మనం. వీళ్ళకి ఏం మోటివేట్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, అక్కడ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, ఓకే, ఆ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, కల్చర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో వచ్చిన వాళ్ళకి ఈ కల్చర్ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది, చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఏదైనా గ్లామర్ ఇండస్ట్రీ రావాలనుకున్నాను అనుకోండి, నాకు ఏం ఇంపాక్ట్ చేస్తుంది, ఈ కెమెరాలు, ఈ ఫేమ్, నేమ్ ఇదంతా చూస్తే కనుక ఒక ఇది వస్తుంది నాకు. అది వచ్చినప్పుడు నేను దానికోసం కంటిన్యూస్గా నేను ఏదైనా సరే వర్కౌట్ చేస్తాను, నేను అది చెప్తాను అనమాట. అది ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.